అందరికీ నమస్తే. మీరెప్పుడైనా సరే ఒక మంచి అద్భుతమైనటువంటి మోటివేషనల్ స్పీచ్ విన్నారు. లేదా ఒక అద్భుతమైనటువంటి మోటివేషనల్ బుక్ చదివారు. లేదా ఒక మంచి ఇన్‌స్పైరింగ్ పర్సన్ యొక్క జీవిత చరిత్ర గురించి తెలుసుకున్నారు. లేదా సినిమా చూస్తున్నారు. చాలా ఇన్‌స్పిరేషన్‌గా ఉంది మూవీ. చాలా ఇన్‌స్పైర్ అయిపోయారు. ఇమ్మీడియేట్‌గా మీలో ఏ ఆలోచనొస్తది చెప్పండి? ఒక రకమైనటువంటి మోటివేషన్ అనేది జనరేట్ అవుతది. అవునా కదా! ఇప్పుడు నా వీడియోస్ కూడా చూస్తున్నారు మీరు. చెప్పగానే మేడం చెప్పినట్టుగా ఇలా మారిపోవాలి, మేడం చెప్పినట్టుగా ఇలా చదవాలి, మేడం చెప్పినట్టుగా ఇలా నన్ను నేను మార్చుకోవాలి, లేకపోతే నేను డెవలప్ అవ్వాలి, నేను జాబ్ సాధించాలి. ఇలా రకరకాలుగా మోటివేట్ అవుతుంటారు రకరకాల వాటి వల్ల. అయితే నిజానికి ఇదొక్కటే కాదు మోటివేషన్. నిజమైనటువంటి మోటివేషన్ ఏంటి అంటే నేను చెప్తాను ఆకలి మించినటువంటి మోటివేషన్ లేదు. అవసరాన్ని మించినటువంటి మోటివేషన్ లేదు. ఓకే. అవసరం నీకెంతటి పనినైనా చేపిస్తుంది. నీలో లేని శక్తిని నీకు పరిచయం చేస్తుంది. అన్నీ ఉంటే ఏం చేస్తారు? తిని పడుకుంటారు. ఇంకేం ఉండదు. మనిషిలో చలనం ఉండదు. బుర్ర పని చేయదు, శరీరం పని చేయదు. ఈ 2 యాక్టివ్‌గా ఉండాలంటే నీకొక అవసరం అంటూ ఉండాలి. అది కూడా ఒక రకమైనటువంటి మోటివేషనే. కొంతమందికి మోటివేషన్ అనేది అవమానాల నుంచి వస్తుంది. ఎవరైనా ఇన్సల్ట్ చేసినప్పుడు నేనంటేందో వాళ్ళకి చూయించాలి, నన్ను నేను నిరూపించుకోవాలి అనే ఆలోచన రూపంలో మోటివేషన్ అనేది జనరేట్ అవుతుంది. కొంతమందికి కష్టాలు మోటివేషన్‌గా పనిచేస్తాయి. కష్టం వచ్చినప్పుడు నా జీవితాన్ని మార్చుకోవాలి. ఎన్నాళ్ళు ఈ ఆర్థిక ఇబ్బందులు, ఎన్నాళ్ళు ఈ సమస్యలు, నేను గెలిచి నిలబడాలి అనుకున్న వాళ్ళు ప్రపంచ విజేతలుగా నిలిచారు. ఓటమి కొంతమందికి మోటివేషన్. ఫెయిల్యూర్ అయిన ప్రతిసారి నేను గెలిచి చూడాలి అనుకున్న వాళ్ళు అబ్రహం లింకన్ గారిలాగా అమెరికన్ ప్రెసిడెంట్ గారు ఎన్నిసార్లు ఫెయిల్యూర్ అయ్యడం అతను. ఇలా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా మోటివేషన్ అనేది వచ్చేస్తుంది. ఓకే. సో, అవసరము, ఆకలి లేదా ఒక తపన లేదా అవమానాలు, ఫెయిల్యూర్స్ నుంచి వచ్చే మోటివేషన్ అది వేరే ఉంటుంది. అది కంటిన్యూగా ఆ మనిషిని సాధించేదాకా నిరంతరం జ్వలింపజేస్తది. కానీ ఒక స్పీచ్ వినడం వల్లనో, లేకపోతే ఒక మంచి స్టోరీ వినడం వల్లనో, లేకపోతే చదవడం వల్లనో, ఒక మంచి సినిమా చూసి మీరు ఇన్‌స్పైర్ అయినప్పుడు మీలో జనరేట్ అయ్యే మోటివేషన్ అనేది ఎంతసేపు ఉంటుంది? మీరొక్కసారి ఆలోచించండి. మోటివేషన్ అనేది మనకు అవసరమే. ఓ నిద్రాణ స్థితిలో ఉన్నటువంటి ఒక మనిషిని మేల్కొలిపి ఏదైనా సరేగా కొత్తగా ప్రారంభించాలి అనే ఆతృతని కలగజేసేటువంటి ఒక స్పార్కే మోటివేషన్. ఇది అవసరమే. కొంతమందికి చాలా అవసరం. ఎందుకంటే కొంతమందికి అసలు ఏదీ లేకుండా దాన్నేమంటారు జడ పదార్థంలాగా పడుండేవాళ్ళు కొంతమందుంటారు. అయితే ఈ జనరేట్ అయినటువంటి మోటివేషన్ చూసారా? అంటే మోటివేషన్ అంటే ఇక్కడ ఒక మ్యాచ్ స్టిక్ లాగా అన్నట్టు. అగ్గిపుల్లలాగా మిమ్మల్ని వెలిగించేస్తది. మరి ఆ వెలుతురు అనేది కంటిన్యూ కావాలి అంటే ఏంటి? ఆ దీపంలో నూనె ఉండాలి. అవునా? ఒక వత్తిని వెలిగించడం మోటివేషన్. కానీ ఆ వెలుతురు వెలగాలి అంటే అందులో చమురు ఉండాలి. ఆ చమురే మీలో ఉండాల్సినటువంటి కన్సిస్టెన్సీ. అయితే ఇప్పుడు చాలామంది మోటివేట్ అవుతుంటారు. ఏదో ఇందాక నేను చెప్పుకున్నటువంటి రకరకాల స్పీచెస్ వల్ల కావచ్చు, లేకపోతే బుక్ చదవడం వల్ల, ఒక మంచి మూవీ చూడటం వల్ల, ఒక తెలియని ఎనర్జీ అనేది మీలోకి ఎంటర్ అవుతుంది. సో, ఇమ్మీడియేట్‌గా మీరు ఒక రెజల్యూషన్ రాసుకుంటారు. 31 డిసెంబర్ రోజు రాసుకున్నటువంటి రెజల్యూషన్ లాగా నేను రేపటి నుంచి ఇన్ని గంటలకు లేవాలి, రేపటి నుంచి నేను వర్కౌట్స్ చేయాలి, రేపటి నుంచి నేను వాకింగ్‌కెళ్ళాలి, రేపటి నుంచి ఇన్ని గంటలు చదవాలి, రేపటి నుంచి నన్ను నేను మార్చుకోవాలి, నేను ఇలా ఉండాలి, అలా ఉండాలి, పలానా సక్సెస్ఫుల్ పర్సన్ లాగా నేను సక్సెస్ అవ్వాలి, నేను గెలవాలి, నేను జాబ్ కొట్టాలి, నేను చదవాలి. రకరకాలుగా మీకు తగ్గట్టుగా ఇన్స్పైర్ అయిపోతారు. మీ లక్ష్యాలకు తగ్గట్టుగా. ఈ ఇన్స్పిరేషన్ అనేది లేదా ఈ మోటివేషన్ అనేది ఇక ఆ రోజు ఉంటుంది. కొంతమందికి గంటల్లోనే వెళ్ళిపోతుంది. కొంతమందికి ఆ వాతావరణం దాటి థియేటర్ నుంచి మంచి ఇన్స్పైరింగ్ మూవీ చూసారు, థియేటర్లో పిడికిళ్ళు బిగించి కూర్చుంటారు, బయటకు రాగానే పిడికిళ్ళు సల్లైపోతాయి ఇంక అంతే. కొంతమందికి ఇలా మంచి మోటివేషనల్ స్పీచ్ వింటుంటారు. అసలు ఎలా అంటే రక్తం మసిలిపోతుంటుంది. ఆ తర్వాత చల్లబడిపోతుంటది. ఓకే. కొంతమందికి ఒక మంచి పుస్తకం చదువుతున్నంత సేపు ఉన్నంత మానసిక ఉత్తేజం అనేది పుస్తకం పక్కన పెట్టినాక ఉండకపోవచ్చు. అంటే మళ్ళీ నిజంగా చుట్టూ ఉన్నటువంటి పరిసరాల్లోకి ఇన్వాల్వ్ కాగానే నెమ్మదిగా కొంతమంది గంటల్లో, కొంతమంది రోజుల్లో, కొంతమంది వారాల్లో ఇక ఆ మోటివేషన్ అనేది మళ్ళీ డీమోటివేట్ అయిపోతుంటది. కాబట్టే మీలో చాలామంది మేడం మాకు మోటివేషన్ లేదు, నేను డీమోటివేట్ అవుతున్నాను అంటారు. నిజంగా డీమోటివేట్ ఎందుకు అవుతారమ్మా? నాకు అర్థం కాదు. మోటివేషన్ మీ శ్వాస కావాలి, మీ అవసరం మీ శ్వాస కావాలి, మీ నీడే మీ శ్వాస కావాలి, మీ పరిస్థితులే మీ శ్వాస కావాలి, మిమ్మల్ని మీరు గెలిపించుకోవాలన్న తపన మీ శ్వాస అయితే ఎందుకు డీమోటివేట్ అవుతారు చెప్పండి? అయితే సో ఎనీహౌ మోటివేషన్ అనేది మిమ్మల్ని వెలిగించింది.
అవునా? ఇక మరి ఆ వెలుతురుని మీరు కంటిన్యూ చేయాలి అంటే మీకేం కావాలి? ఒక మోటివేషన్ ఉండగానే సక్సెస్ అవుతారా? గంటలు గంటలు కూర్చొని యూట్యూబ్‌లో మోటివేషనల్ వీడియోస్ చూస్తూ, గంటలు గంటలు కూర్చొని స్పీచెస్ వింటూ, లేదా గంటలు గంటలు మంచి పుస్తకాలు మోటివేషనల్ బుక్స్ చదువుతూ, మోటివేషనల్ మూవీస్‌నే చూస్తూ కూర్చుంటే సక్సెస్ అవుతారా? నిజం చెప్పండి. లేదు కదా! ఆ మోటివేషన్‌ని మీరు కార్యరూపం దాల్చాలి. మీరు కేవలం మోటివేషన్ అనేది మీకు బల్బ్ స్విచ్ ఆన్ చేసినట్టుగా మీలో ఒక స్పార్క్‌ని మీలో ఆన్ చేసి వెళ్ళిపోతుంది. కానీ మీరు గెలవాలి అంటే అదొక్కటే సరిపోదు. ఏం కావాలి? కన్సిస్టెన్సీ అనేది కావాలి. మీరు ఏ విషయంలో అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'మనోజ్ కుమార్ శర్మ' ఎక్కడ బీదరికం నుంచి వచ్చేసి అక్కడ ఇక్కడ పనులు చేస్తూ ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాడని మీరు 12థ్ ఫెయిల్ మూవీ చూసారు. ఆ మూవీ చూసినప్పుడు మీలో నేను సాధించాలి అనే తపన కలగడం మోటివేషన్. మరి రేపటి నుంచి నేను చదవాలి భయ్యా అనుకుంటారు. మరి ఆ చదువుని కొనసాగించి, ఆ జీల్‌ని కంటిన్యూ చేసి, ఆ జాబ్ కొట్టేంత వరకు మీలో రక్తం మసులుతుండాలి. అప్పుడు అది కన్సిస్టెన్సీ. అర్థమైంది గదా! అంటే మూవీ చూసినంత మాత్రాన మీరు ఐఏఎస్‌లు అవుతారా? లేదు. ఆ కలిగినటువంటి ప్రేరణని మీరు ముందుకు తీసుకెళ్ళాలి. అర్థమైంది కదా! ఇలా అన్నట్టు. లేకపోతే ఒక మంచి 'మిల్కా సింగ్' మూవీ చూసారు మీరు. నిజంగా ఎంత ప్రేరణగా ఉంటది కదా సినిమా. రన్నింగ్ చేస్తుంటే మనం లేచి పరిగెత్తాలి అనిపిస్తది. కానీ ఆ తర్వాత కథ రేపు మార్నింగ్ 5:00 లేసి నేను 5 గంటలకు లేసి రేపటి నుంచి నేను జాగింగ్ మొదలు పెడతాను. 'మిల్కా సింగ్' లాగా నేను చాంపియన్‌ని కాకపోయినా అట్‌లీస్ట్ నేను ఫిట్‌నెస్ సంపాదిస్తాను అనుకునే వాళ్ళు చాలామందుంటారు. లేకపోతే రేపటి నుంచి నేను జిమ్‌కెళ్ళాలి అనుకుంటారు. 5 గంటలకు అలారాలు పెట్టుకుంటారు. రేపటి కథం అయిపోతదది. ఆ మోటివేషన్ అయిపోతది. అయితే ఏ విషయంలో అయితే మీరు ఇలా కావాలి, అలా కావాలి, ఇది సాధించాలి, అది సాధించాలి అనుకున్నారో, ఆ మోటివేషన్‌ని మీరేం చేయాలి? కార్యరూపంలోకి దాల్చి ఖచ్చితంగా ప్రతిరోజు దాని మీద మీరు ఫోకస్ పెడితేనే మీరు సక్సెస్ అవుతారు. అలా ఫోకస్ పెట్టడమే కన్సిస్టెన్సీ. మరి ఈ కన్సిస్టెన్సీని స్థిరత్వాన్ని మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించడానికి, మీరు ఎన్నుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించడానికి మీరు దాల్చినటువంటి కార్యాన్ని కంటిన్యూ చేయడం కన్సిస్టెన్సీ అని తెలిసినప్పుడు, దాన్ని ప్రతిరోజు మీరు కొనసాగించగలగాలి. అంటే మనం ఇంతకుముందు గతంలో చెప్పినట్టుగా రోజుకు రోజు, రాత్రికి రాత్రి మనలో అద్భుతాలు రావు కానీ, చిన్న చిన్న అడుగులు మీరు ఆపకుండా వేస్తే, అడుగు అడుగు కలిస్తే ఏమవుతుంది చెప్పండి? పదం పదం కలిస్తే అదేమవుతుంది? ఒక కథనం అవుతుంది. అంటే మీరు ఎంతో దూరం వెళ్ళిపోతారు. మీకు తెలియకుండానే ఎంతో దూరం వెళ్ళిపోతారు. కాబట్టి బేబీ స్టెప్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. చిన్న చిన్న అడుగులతో మొదలుపెట్టండి. రోజు మెయింటైన్ చేయండి దాన్ని. రోజుకు 10 నిమిషాలు మీరు ఏదైనా ఒక పుస్తకాన్ని చదివితే సంవత్సరానికి 10 పుస్తకాలు చదవగలరు. ఆ విషయం మీరు ఎప్పుడైనా ఆలోచించారా? రోజు ఒక 30 నిమిషాలు మీరు వర్కౌట్ చేస్తే ఒక సంవత్సరానికి ఫిట్ అయిపోతారు. రోజు ఒక గంట కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి స్కిల్ ప్రాక్టీస్ గనుక మీరు చేస్తే 1, 2 సంవత్సరాలలో మీరు ఎక్స్‌పర్ట్ అయిపోతారు. రోజు ఒక గంట జిమ్‌కెళ్తే సంవత్సరం కాలం తర్వాత మీరే జిమ్ కోచ్‌గా మారగలరు. అంటే ఏదైతే మోటివేషన్ ఉందో దాన్ని మీరు కంటిన్యూ చేయగలగడమే కన్సిస్టెన్సీ. అంటే ఆ వర్క్‌ని కంటిన్యూ చేయడమే కన్సిస్టెన్సీ. రోజు చదివితే ఖచ్చితంగా మీరు ఉద్యోగం సాధిస్తారు. అనుకున్న ప్లాన్ ప్రకారము మీరు కంటిన్యూయస్‌గా ఆ షెడ్యూల్ మిస్ అవ్వకుండా మీరు ప్రిపరేషన్ కొనసాగిస్తే ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి ఉద్యోగాన్ని మీరు సాధిస్తారు. ఇది కన్సిస్టెన్సీ. అంటే మీరు ఏ లక్ష్యాన్నైతే అనుకున్నారో ఆ లక్ష్యాన్ని సాధించడానికి మీరు కష్టపడటము నిరంతర సాధనాన్నే కన్సిస్టెన్సీ. మోటివేషన్ అనేది లైటింగ్ వెలిగించేటటువంటి ఒక మ్యాజిక్ స్టిక్ లాంటిది మాత్రమే. కానీ ఆ తర్వాత అది ఆరిపోతుంది. ఆ అగ్గిపుల్లని తీసేసి పక్కన పెట్టేస్తాం. కానీ ఆ కన్సిస్టెన్సీ అనేది నెమ్మదిగా మిమ్మల్ని ఖచ్చితంగా విజయానికి తీసుకెళ్ళిపోతది. ఈ విషయం మర్చిపోకండి. కాబట్టి మోటివేషన్ కోసం ఎదురు చూడటం కాదు. ఆ మోటివేషన్‌ని నిన్ను నువ్వు మోటివేట్ చేసుకుంటూ ఆ మోటివేషన్ అనేది ఎప్పుడో వచ్చిపోయేది కాదు. నీ అలవాట్లలో ఒక భాగం కావాలి. ప్రతిరోజు ఏదో ఒక చిన్న పనిని ముందుకు తీసుకెళ్ళేటువంటి కన్సిస్టెన్సీ అనేది నీ జీవితాన్ని మారుస్తుంది. కేవలం మోటివేట్ అయినంత మాత్రాన జీవితం మారదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో, జీవితంలో సక్సెస్ అయినటువంటి గొప్ప వాళ్ళంతా కూడా ఈ కన్సిస్టెన్సీ వల్లనే విజయం సాధించారు. ఎంఎస్ ధోని ఒక్క రాత్రిలోనే గొప్ప కెప్టెన్ కాలేదు. ఏం జరిగినా కూడా ప్రతిరోజు కష్టపడి ప్రాక్టీస్ చేశాడు కాబట్టే ఆ స్థాయికొచ్చాడు. విరాట్ కోహ్లీ రోజు కొన్ని గంటలు ప్రాక్టీస్ చేశాడు. ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ అయింది కాబట్టే ఈ స్థాయికొచ్చాడు. అవునా కదా! అలా మీరు ఎవ్వరి జీవిత చరిత్రనైనా చూసుకోండి.
ఆ కన్సిస్టెన్సీనే వాళ్ళని గెలిపించింది. అదే వాళ్ళని ముందుకు తీసుకెళ్ళి ప్రపంచ విజేతలుగా నిలబెట్టింది. సో, ప్రపంచ విజేతలు కాకపోయినా పర్వాలేదు. మన జీవితంలో మనం సక్సెస్ కావాలి అంటే కన్సిస్టెన్సీ అనేది చాలా చాలా అవసరం అన్న విషయాన్ని మర్చిపోకండి. ప్రతి ఒక్కరు అంతే. ఎలన్ మస్క్ ఎన్నిసార్లు విఫలమైనాడు కూడా కంటిన్యూ కంటిన్యూయస్‌గా తన ప్రాజెక్ట్స్ మీద పనిచేశాడు కాబట్టే స్పేస్ ఎక్స్ అండ్ టెస్లా లాంటి కంపెనీలు మనకొచ్చాయి. ఇలా అన్నట్టు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అంతే. మోటివేషన్ వస్తుంది, పోతుంది కానీ కన్సిస్టెన్సీ మాత్రం మిమ్మల్ని నిలబెడుతుంది. గుర్తుపెట్టుకోండి. మోటివేషన్ ఒక్కటే కాదు. మీరు సక్సెస్ కావాలి అంటే లైఫ్‌లో ఖచ్చితంగా మీరు కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి. మోటివేషన్ అనేది ఒక స్టార్ట్ బటన్ మాత్రమే. అది మీ మనసులో ఎనర్జీని కలిగిస్తుంది, సాధించాలి అనే తపనను కలిగిస్తుంది. కానీ లక్ష్యాన్ని చేరుకునేంత వరకు నిరంతరం కష్టపడటం అనేది ఉంది చూసారా? అదే కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ లేకపోతే మోటివేషన్ అనేది ఉపయోగం ఉండదు. అందుకని మోటివేట్ అవ్వండి, కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయండి. అదే మిమ్మల్ని విజయం వైపుకి తీసుకెళ్తుంది. అదే మిమ్మల్ని జీవితంలో నిలబెట్టగలుగుతుంది. ఇప్పుడు చెప్పండి, మీరు కేవలం మోటివేట్ అయ్యి ఊరుకుంటారా? లేదా మీరు అనుకున్న దానికోసం కష్టపడడం మొదలు పెడతారా? మీ జీవితాన్ని మార్చుకునే శక్తి మీ చేతిలోనే ఉంది. మీరు అనుకుంటే నిరంతర సాధన, రోజు కాసేపు ఇప్పుడు నేను చెప్పినట్టుగా బేబీ స్టెప్స్ అని చెప్పాను చూసారా? నిరంతరం రోజు 10 నిమిషాలు, రోజు అర్ధగంట, రోజు 2 గంటలు ఇలా మొదలుపెట్టండి. మీ జీవితాన్ని మీరు మార్చుకోండి. ఆల్ ది బెస్ట్.